ఇంటర్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో తెలంగాణ ప్రభుత్వం మేల్కొంది. ఇంటర్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం సమావేశమైంది. 14 జూనియర్ కళాశాలల యాజమాన్యాలతో ఇవాళ హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు ఇన్ఛార్జ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో భేటీ ప్రారంభమైంది. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలు, నివారణ చర్యలపై చర్చిస్తున్నారు. అయితే ప్రైవేటు విద్యా సంస్థల తీరును నిరసిస్తూ ఎంసీఆర్ హెచ్ఆర్డీని ముట్టడించేందుకు పలు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. దీంతో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస ఆత్మహత్యలతో తెలంగాణ ప్రభుత్వం మేల్కొంది. ఇంటర్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం సమావేశమైంది. 14 జూనియర్ కళాశాలల యాజమాన్యాలతో ఇవాళ హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు ఇన్ఛార్జ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో భేటీ ప్రారంభమైంది. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలు, నివారణ చర్యలపై చర్చిస్తున్నారు. అయితే ప్రైవేటు విద్యా సంస్థల తీరును నిరసిస్తూ ఎంసీఆర్ హెచ్ఆర్డీని ముట్టడించేందుకు పలు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. దీంతో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలంగాణలోని 14 ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఈ భేటీ ప్రాధాన్యత ఏంటి? ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? బలరాం, కొద్దిసేపటి క్రితమే ఎంసీహెచ్ఆర్డీలో ఇంటర్ కళాశాలల యాజమాన్యాలతో ఇంటర్ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ నవీన్ మిట్టల్, అదేవిధంగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి 14 కళాశాలల యాజమాన్యాలు కూడా హాజరయ్యాయి. మొత్తంగా చూసినట్టయితే ఇటీవల ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడో చోట జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇంటర్ పరీక్షలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఆత్మహత్యలు కూడా ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసినట్టయితే ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలలోనే ఈ ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మహత్య గల కారణాలంటే దాని నివారణ చర్యలు ఏంటి అనే దానిపైనే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఇంటర్ పరీక్షలు వస్తున్న నేపథ్యంలో పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే లక్షల ఫీజులు కట్టి విద్యార్థులను కాలేజీలలో చేర్పిస్తుంటే కాలేజీల్లో ఆత్మహత్యలు జరగడం కూడా విద్యార్థులను చాలా కలరపాటు కూడా గురి చేస్తూ ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఒక చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే సాత్విక్ చదివిన కాలేజీ వేరు, ఆత్మహత్య జరిగినటువంటి కాలేజీ వేరు అనేటువంటి ఒక నివేదికను ఇప్పటికే విద్యాశాఖ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు తను ఎక్కడ చదివాడు, ఎక్కడ ఆత్మహత్య జరిగింది, ఈ దానికి కారణాలు ఏంటనే దానిపై కూడా సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే 4గురిని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇంటర్ పరీక్షలు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ర్యాంకులు సాధించాలన్నటువంటి తపనతో ఆ యాజమాన్యాలను కూడా ఒత్తిడి తెస్తున్నాయి. ఈ ఒత్తిడితోనే చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఒక విస్తృతంగా కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా కొనసాగిస్తున్నాయి. కొద్దిసేపు క్రితం ఎంసీహెచ్ఆర్డీ వద్ద ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేశాయి. విద్యా సంఘాలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రతిసారి ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. నామమాత్రం సమావేశాలు నిర్వహిస్తూ కూడా ఈ యొక్క పేరెంట్స్కు కూడా ఇబ్బందికర పరిస్థితి తెస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన కఠినంగా ఒక చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంది.
ఇలాంటి మీటింగులు కాదు అంటూ కూడా పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే కళాశాలల్లో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో మొత్తంగా ఈ కళాశాల యాజమాన్యాల నుంచి కూడా ఫీడ్బ్యాక్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా తీసుకున్న తర్వాత ఎలాంటి చర్యలు దీని మీద కమిటీ ఏమైనా వేయాలా, కమిటీ వేసి కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఈ కళాశాలలో ఫెసిలిటీస్ కావచ్చు, విద్యార్థుల పట్ల అటు యాజమాన్యాలు ఎలా వ్యవహరించాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. బలరాం చందు, మరోవైపు ఈ సమావేశ ప్రాంగణం దగ్గరికి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టేందుకు చేరుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి? బలరాం, మనం చూస్తున్నాం సాత్విక్ మరణం ఏదైతే ఆత్మహత్య జరిగిన దగ్గర నుంచి కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యంగా కాలేజీని నార్సింగ్లో ఉన్న కాలేజీని ముట్టడించి, అదేవిధంగా విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా ముట్టడించాయి. వరుసగా విద్యార్థి సంఘాలను కూడా ఆందోళన చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ కార్పొరేట్ కళాశాలలో ఈ విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, ముఖ్యంగా పేద ప్రజల్ని పీడించుకొని తింటున్నారు అనేటువంటి వాదనను కూడా ఈ యొక్క విద్యార్థి సంఘాలు తీసుకొస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే పలు విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏదైతే ముట్టడించేందుకు కూడా బయలుదేరారో వాళ్ళందరినీ కూడా MCHRD వద్ద అడ్డుకున్నారు. అడ్డుకొని వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి పోలీసులు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా విద్యార్థి సంఘాలు ఇదే చెప్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే కార్పొరేట్ కాలేజెస్ ఏదైతే ఉంటాయో కార్పొరేట్ కాలేజీలోనే ఇదంతా జరుగుతూ ఉంది. కార్పొరేట్ కాలేజీలో లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన తీరుగా విద్యార్థులను వేధించడం ఏంటి, విద్యార్థులను ఈ రకంగా భయపెట్టడమో లేకపోతే ఒత్తిడి గురి చేసి చదివించడమో ఇలాంటివి అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు మాత్రం ర్యాంకుల కోసం తాపత్రయపడి విద్యార్థులపై మెంటల్గా ఒక ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి కూడా విద్యా సంఘాలు మొదటి నుంచి చెప్తున్నాయి. పేరెంట్స్ కూడా అదే వాదనను కూడా తీసుకొస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ చందు. కర్నూలు జిల్లా అచ్చంపేట